అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ రోజు మనము ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో ఎన్జిఓగా జీవనది ఫౌండేషన్ వారు ముందుకొచ్చారు. వారి ఆధ్వర్యంలో మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట, తర్వాత ఇతర ఎన్జిఓస్ అందరూ కూడా విద్యాలయంలో మనం మొక్కలు నాటే ప్రోగ్రాం పెట్టాము. మంచి మొక్కలు, ఒకటేమో పారిజాతం చెట్టు, తర్వాత నేరేడు చెట్టు, తర్వాత మందారం, ఈ 3 మొక్కలు నాటి ఇంకా మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన లక్ష్మీదుర్గ గారు యొక్క సహకారం చేయడము, వారికి దేవుడు ఆశీస్సులు ఇస్తూ ఇంకా మరింత విస్తృతంగా ఈ జీవనది ఫౌండేషన్లో కూడా మరి ఎన్నో నదులు వాళ్ళు పుష్కరాలకు వెళ్ళి శ్రీశైలం కానీ ఇట్లా పుణ్యక్షేత్రాల్లో ఎన్నో మంచి కార్యక్రమం చేశారు. మేము కూడా వాళ్ళకి సహకరిస్తాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మంచి చేయాలని ఇప్పుడు లయన్ డాక్టర్ లీవ్ చేయాలి. వెరీ గుడ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం మొక్కలు నాటేమండి. ఇక్కడ బండ్లగూడ శివాలయంలోను, అలాగే మన లయన్స్ విజయరంగబాబు ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తుంటారు. అలాగే ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారు మనకి స్టార్ట్ అయ్యారు, ఇంకా మళ్ళీ వదిలితే ఊరుకోలేను, మనం కలిసి చెయ్యాలి. ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఎక్కడైనా సరే మొక్కలు నాటేదే మా కార్యక్రమం. మెయిన్ ప్లాస్టిక్ నివారణ, మొక్కలు నాటడం. ఎందుకంటే ప్లాస్టిక్తో ఎంత ప్రాబ్లం వస్తుందో మనకు తెలుసు. ఈ మొక్కలు ఉన్నాయనుకోండి ఇంకా మనకి ఈ వేడి ఉండదు, చల్లదనం ఉంటుంది, మంచి గాలి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటండి. ఇల్లు ఖాళీ లేకపోతే పోర్టికోలో పెట్టుకోండి, చెట్లు తెచ్చుకుని. దాని గురించి దాని విలువ మన అందరికీ తెలుసు. కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం స్టార్ట్ చేయండి అందరూ. అది ఉంటే కనుక పర్యావరణాన్ని మనం కాపాడుకుంటామండి. నమస్కారం. పంచాయతీ దేవాలయం మనం వేస్తాం.